హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ముందుగా అందరూ ప్లీజ్ నా ఫేస్ని, నా హెయిర్ని, నా మేకప్ని మొత్తం అంతా కూడా నెగ్లెక్ట్ చేయండి. ఎందుకంటే నాకు ఇంకా అమ్మవారు అసలు తగ్గలేదన్నమాట. ఇంకా వీక్నెస్ చాలా ఉంది. మీరు చూసారంటే బాగా నా ఫేస్కి నా డ్రెస్కి కాంబినేషన్గా లిటిల్ బిట్ చిక్కిపోయిన పండలా ఉంటానన్నమాట. సో అందుకని చెప్పేసి కొద్దిగా ఇగ్నోర్ చేయండి, ఓకేనా. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి. సో ఈరోజు వీడియో వచ్చేసి డ్రెస్ అనమాట. ఇదిగోండి, ఈ డ్రెస్ భలే ఉంది. నేను షాప్సీలో ఆర్డర్ చేసుకున్నా. నేను పెట్టుకున్న కాస్ట్కి ఇది వర్త్ అనమాట. బాగుంది చాలా. టాప్ అయితే నేను ఇది వరకే ఒకసారి వేసుకున్నా, కాకపోతే అప్పుడు నా పొజిషన్ బాగాలేదు. లైక్ ఇంకా చాలా నీరసంగా ఉన్నాను అనమాట ఇప్పుడు దాని మీద. సో అందుకని చెప్పేసి నేను ఆ క్లిప్స్ ఏం పెట్టట్లేదు మీకు. ఇదనమాట లుక్. దానికేమో బెల్ట్ కూడా ఇచ్చాడు, బెల్ట్తో పాటు చున్నీ కూడా ఇచ్చాడు అనమాట. ఇక్కడ చిక్ ఏంటంటే బెల్ట్ లేకపోతే వేసుకోలేము అనమాట. బెల్ట్ అంటే టైట్గా వేసుకోలేము అన్న వాళ్ళైతే ఇగ్నోర్ చేస్తే బాగుంటుంది. టైట్గా అన్నా సరే మేము పర్వాలేదు మేనేజ్ చేసుకుంటాం అంటే మాత్రం చాలా బాగుంది టాప్ అయితే. నేను మీకు దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సారీస్ అనమాట అండి. అంటే అమ్మవారు వచ్చింది కదండి, సో అమ్మవారికి అమ్మవారికి మొక్కుకున్నాం అనమాట. సో ముగ్గురికి కూడా చీరలు ఇచ్చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము. అమ్మవారికి పెట్టే చీర కదండి, అందుకని చెప్పేసి నేను ఒంటి మీద వేసుకోవట్లేదు. నేను మీకు అలా చూపిస్తున్నాను. గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. కెమెరాలో అయితే మనకు ఆరెంజ్ కలర్లో కనబడుతుంది, కానీ రెడ్ అనమాట. అది అమ్మవారికి ఇష్టమైన కలర్స్ కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది చీర అయితే. ఇదివరకు ఇంకో చీర ఆర్డర్ చేస్తున్నానండి, కాకపోతే అది అన్ఎక్స్పెక్టెడ్లీ మేము మా గ్రామదేవతకి చూపించాల్సి వచ్చింది. నేను మీకు ఆ శారీ కూడా క్లిప్ లాస్ట్లో యాడ్ చేస్తాను, అది కూడా చెక్ చేయండి, ఓకేనా. ఇదైతే మాత్రం సూపర్ శారీ అనమాట. ఇది యాక్చువల్లీ నూకాలమ్మ తల్లికి ఇద్దామని చెప్పేసి అంటున్నాం అనమాట. చూడండి, పళ్ళు అంతా కూడా బ్లౌజ్ గ్రీన్ కలర్ వచ్చింది. ఆ బ్లౌజ్కి రన్నింగ్లోనే పళ్ళు కూడా వచ్చిందనమాట. పళ్ళుకి అక్కడక్కడ చూపించాం కదండి ఫ్లవర్స్, అలా వచ్చిందనమాట. శారీ అయితే సూపర్ ఉంది. మొత్తం శారీ అంతా కూడా ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి సీ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఉంది. క్లాత్లు అయితే రెండు శారీస్ కూడా క్లాత్ సూపర్. అఫ్కోర్స్ 3 శారీస్ కూడా క్లాత్ అయితే సూపర్. నేను 3 కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకో థర్డ్ శారీ కూడా నేను క్లిప్ యాడ్ చేస్తున్నాను, అది కూడా చెక్ చేయండి. ఆ రోజు వీడియో అన్ఎక్స్పెక్టెడ్లీ తొందరగా తీయాల్సి వచ్చిందండి. అంటే నెక్స్ట్ డేనే వెళ్ళిపోతాము గుడికి అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి నేహాల్కి వీడియో ఇచ్చాను. వాడిని ఒక దగ్గర కూర్చోబెట్టడానికి నా తలపానం తొక్కొచ్చింది. వీడియో స్టార్టింగ్లో నా ఫేస్ని ఇగ్నోర్ చేయమన్నాను కదా, ఇప్పుడు యాక్టింగ్ నన్నే ఇగ్నోర్ చేసేయండి, నైట్లో ఉన్నా. సో ఇదనమాట శారీ, ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్లో చాలా బాగుంది శారీ అయితే. 3 బాగున్నాయి. నేను మీకు లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. గుళ్ళో శారీ ఇచ్చేసిన తర్వాత ఎప్పుడంటే కడతారు అని చెప్పేసి పంతులు గారిని అడిగితే ఆయనేమో లక్ష్మీవారం కడతామమ్మా అన్నారంట. సో అయితే అత్తయ్య నేను లక్ష్మీవారం వెళ్తాను గుడికి అని చెప్పాను, కానీ ఆ రోజు కూడా నాకు అస్సలు బాగాలేదనమాట. అంటే అమ్మవారు తగ్గిపోయినా సరే నీరసం చాలా ఉన్నదండి, చాలా రోజులు ఉంటుందంట నీరసము. సో నేనైతే క్యూర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎప్పుడు క్యూర్ అవుతాను. అన్ని ప్రోడక్ట్స్ కూడా సూపర్గా ఉన్నాయండి. నేను ఇంకా లాంగ్ వీడియో చేద్దామనేసి అనుకుంటున్నాను, ఎప్పుడు కుదురుతుందో తెలియదు. కానీ ఈ రోజుకైతే మాత్రం వీడియో ఇది. నెక్స్ట్ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.